సమగ్ర శిక్షణ ఉద్యోగం రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ రోడ్లను ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గత 26 రోజుల నుండి సమగ్ర శిక్షణ ఉద్యోగం నిరసన సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా శనివారం సమ్మె చేస్తున్న దీక్షా శిబిరం నుంచి స్థానిక తహసీల్ చౌరస్తా వరకు సమగ్ర శిక్షణ ఉద్యోగం రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ రోడ్లను ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. గత 26 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మీరు ఇచ్చిన మాటలు పట్టుకొని మేము రోడ్డు మీదకి వచ్చినాం సార్. రెగ్యులరైజ్ కుదరదు అని అన్నారు. మేము మీ మాటకి రెస్పెక్ట్ ఇస్తాము. ఇన్ని రోజులుగా ఇక్కడ కూర్చొని చేస్తున్నందుకు, మీ మాటలు పట్టుకొని మేము చేస్తున్నందుకు కనీసం మాకు పే స్కేల్ ఇస్తేనే మేము కదులుతామని మీకు విన్నవించుకుంటున్నాము. పే స్కేల్ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు, మీరు తలుచుకుంటే పెద్ద విషయం కాదు. మీరు వచ్చి చెప్పిన మాటనే సరే, న్యాయం అన్యాయం అన్నీ చూసుకొని మీరు రెగ్యులరైజ్ అయితే కుదరదు అన్నారు. కనీసం పే స్కేల్ని వెంటనే అమలు చేస్తే మీరు చెప్పిన మాట విని మేము దీక్ష విరమిస్తాము అని మేము కోరుకుంటున్నాము. సో తప్పకుండా పే స్కేల్ అమలు చేయాలని కోరుకుంటున్నాము సార్. ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న మేము విద్యాశాఖలో మూల స్తంభాలమైనటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులను గత 26 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాము. ఈరోజు మా సమ్మెలో భాగంగా రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తనంతా ఊడ్చేసి నిరసన రూపకంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. సార్, విద్యాశాఖ ఇంత బలిష్టంగా నడుస్తుందంటే మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల వల్లనే నడుస్తుంది సార్. అది మీరు గుర్తించాలి. మా శ్రమకు తగినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము ఈ రకంగా నినాదం చేయడం అనేటువంటిది జరుగుతుంది. విద్యా వ్యవస్థ ఇంత బలిష్టంగా పనిచేస్తుంది, ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా నడుస్తుంది అంటే మా సమగ్ర శిక్ష ఉద్యోగుల వల్లనే అని మేమందరం కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఆ విషయం మీకు కూడా తెలుసు సార్. అది తెలిసింది కాబట్టే మీరు వరంగల్లో మాట ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా జటిలమైనటువంటి సమస్యేమీ కాదు. మీ మీద నాకు సమగ్రమైనటువంటి ఆలోచన ఉంది, మీ గురించి నాకు అంతా తెలుసు అని మీరు హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దాన్ని మేము గుర్తు చేయడం కోసమే ఈరోజు ఇట్లా రావడం అనేటువంటిది జరిగింది. సార్, మేము మీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము. ఆ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారమే రెగ్యులరైజ్ చేస్తారనే ఉద్దేశంగానే ఇన్ని రోజులు ఓపిక పట్టుకుంటూ ఉన్నాము. నారు పోసిన వారు నీరు పోయక మానరు అన్నట్టుగా మీ కాంగ్రెస్ హయాంలోనే ఈ సమగ్ర శిక్ష తీసుకొచ్చిందే మీ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని రెగ్యులరైజ్ అవుతుంది, మా బతుకులు బాగుంటాయనే ఉద్దేశంగా మేమందరం కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. మీకు మేము ఇచ్చిన మాట ప్రకారం మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. మీరు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ అయ్యేంత వరదాకా కూడా మేము ఈ సమ్మెను విరమించమని చెప్తున్నాం సార్.